వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అప్పుడే కొత్త మామిడికాయలు వచ్చేసాయండి. మా ఆఫీస్ దగ్గర చిన్న రసాలు మామిడి చెట్టు ఉంది. అవి బాగా కాసినాయి. అందరూ కోసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి నేను పచ్చడి పెడదామని కోసుకొచ్చేసాము. వాటిని బాగా కడిగేసేసి క్లాత్ పైన ఆరబెట్టేశాను. అవి ఆరిపోయిన తర్వాత ముక్కలకు కట్ చేసుకోవాలండి. మనకి ముదురుగా కాసిందని అంటారు. లేతగా కాస్తేనేమో మనకి మే, ఏప్రిల్‌కి వస్తయి. ఏప్రిల్, మేకి వస్తయి. ముదురుగా కాస్తే తొందరగా వచ్చేస్తయి. మాయి చాలా తొందరగా వచ్చాయండి. అన్నిటిని గూడా కడిగేసి పక్కన పెట్టాను. మీరైతే ఏం చేస్తారనేది గూడా చెప్పండి. నేనైతే మామిడికాయ పచ్చడి, తొక్కుడు పచ్చడి చేస్తాను, తురుము పచ్చడి చేస్తాను, ముక్కల పచ్చడి చేస్తాను, మామిడికాయ పచ్చి పులుసు చేస్తాను. అలానే మామిడికాయ పులిహార చేస్తాను నేను. కడిగి ఆరపెట్టాను గదండీ! ఆరిపోయిన వాటిని పైన ముచ్చులంటారు గదా! ఆ పైన అవి కట్ చేసేసి పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు లేతగానే ఉన్నాయండి. ముందుగా పట్టం వలనో ఏమో గాని కొద్దిగా పసుపు రంగొచ్చేసి రాలిపోతున్నాయి. అందుకని ముందు మేము కోసుకొచ్చేసాము. ఎక్కువ రోజులు ఉండవని చెప్పి. మళ్ళీ అన్నీ రాలిపోతాయి ఎందుకొచ్చిందిలే అని. ఇక అలా కత్తిపీటతోటి టెంక పెడితే కత్తిపీటతోటి అయితేనే కట్ చేయగలుగుతాము. కాకపోతే ఇంక టెంక పట్టలేదులెండి. జీడుతోనే ఉన్నాయి. వాటిని కట్ చేసేసి ముక్కలుగా కోసేసాను. ఆ జీడు తీసేసి నీట్‌గా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. నాకైతే మామిడికాయ పచ్చడంటే చాలా ఇష్టమండి. అది గూడా కొత్త పచ్చడైతే ఇకసల ఆహా! ఇకేముందిలేండి. ఈరోజైతే చేయటం ఆలస్యం. ఆయిల్ కలిపేసిన తర్వాత కొద్దిగా వేడన్నంలో కొద్దిగా మామిడికాయ పచ్చడేసేసి తినేసేసాను. అలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత రోట్లో తొక్కుతానండి నేను. కొద్దిగా మెత్తగా ఉంటది కింద గచ్చుకి అని చెప్పి క్లా పట్ట ఏసాను. తడి లేకోకుండా పొడి క్లాత్ తోటి తుడిచేసుకోవాలి రోల్ని. ఇక రోట్లో దంచుకోవటమేనండి మామిడికాయ ముక్కల్ని. తర్వాత ఉప్పు, కారాలేస్తాను. ముందు ముక్కలన్నీ దంచేసిన తర్వాతే ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, ఇవి మెంతులు వేయించేసి ఆవపిండి, మెంతిపిండి అంటారు గదా! అది, వెల్లుల్లిపాయలు అవన్నీ ఏస్తాను. నేనైతే ఇలా దంచుకున్నానండి. దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే మేనత్త కూతురా అన్నట్లు నేను మామిడికాయలు దంచుతున్నాను. అలా అన్నీ దంచేసిన తర్వాత ఉప్పు ఏస్తాను. ముక్కలు దంచిన తర్వాత. కొద్దిగా స్లో మోషన్‌లో పెట్టాను. దంచటం అయిపోయింది మొత్తం. రోళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా దంచుకోండి. ఇలా దంచితే చాలా బావుంటది. ముక్కల పచ్చడి కన్నా ముక్కలనేసరికి టెంక పడితేనే బావుంటది. లేతగున్నప్పుడైతే ముక్కల పచ్చడి కన్నా తొక్కుడు పచ్చడి బావుంటది. ఇది మేమైతే తొక్కుడు పచ్చడి అంటాము. మీరేమంటారో మరి? నేను టీ గ్లాసుడు తీసుకున్నానండి. అది టీ గ్లాసు అటు ఇటుగా 3 ఇంచెస్ ఉన్న గ్లాసు. దాంతో 2 గ్లాసెస్ కల్లుప్పు, రాళ్ళుప్పు తీసుకున్నా. సాల్ట్ కన్నా గాని కల్లుప్పుంటే అది తీసుకోండి. బావుంటది. కొద్దిగా నేను 1 స్పూను, 2 స్పూన్స్ ఏసాను పసుపు అంతే కొద్దిగా సరిపోతుంది. ఇగో కల్లుప్పనేది కరగాలి గదండీ అందులో. అందుకని కొద్దిగా ఎక్కువ సేపే కలిపితే అలా కలుపుతా ఉంటే మొత్తం కరిగిపోతది. అందులో వాటర్ కూడా ఫార్మ్ అవుతది. మామిడికాయ తొక్కిన దాంట్లో. ఇక అందులో కరిగిపోతదండి. ఇంకా చిన్న రోలయిందండి. అమ్మాళ్ళ ఇంటి దగ్గరైతే పెద్ద రోళ్ళుంటాయి. అందులో తొక్కేవాళ్ళు. ఇప్పటికి తొక్కుతారు. నేను ఇంట్లోకి చిన్న రోలే తీసుకున్నాను. పెద్ద రోళ్ళంటే అపార్ట్‌మెంట్‌ల్లో ఎక్కడ పెడతాంలే అని. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా తీసుకొని అందులో కారమేసానండి నేను. ముందు 1 ½ గ్లాసేసాను.
సారీ 2 గ్లాసెస్ ఏసాను ఫస్ట్. 3 గ్లాసెస్. ఆ తర్వాత కొద్దిగా సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇంకొంచెం ఏసానండి. ఇంకొక హాఫ్ గ్లాస్ ఏసాను. కొద్దిగా పుల్లగా, ఉప్పగాను ఉంది. కారం లేదు అని చెప్పి లాస్ట్‌లో మళ్ళీ కొద్దిగేసి కలుపుకున్నాను. మీరు గూడా అలానే చూసేసుకోండి. ఇట్లు కొలతలంటూ అంటే నేను ఉప్పు ఒకటైతే 2 కారమేస్తాను. ఎందుకంటే మాది అంతగా కారం ఉండదు గాబట్టి. రోట్లో సరిగ్గా కలవట్లేదని చెప్పి గిన్నెలోకి తీసేసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలని 3 పాయలొలిచానండి నేను. ఆ 3 పాయలను గూడా బాగా తొక్కేసాను. అది కొద్దిగా నలిగిందనుకున్నాక ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసి పెట్టింది 3 స్పూన్స్ ఏసాను. కొంతమంది ఎక్కువేసుకుంటారు. ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇంకో 2 స్పూన్స్ ఏసుకోవచ్చు. మాకెక్కువుంటే అంత ఇష్టపడము. అందుకని చెప్పి నేను 3 స్పూన్స్ ఏసాను. అది గూడా కలిపేసి ఇక ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలండి. రోట్లో అయితే కుదరట్లేదని చెప్పి నేను ఆ గిన్నెలోనే దాంతోటి కలిపేస్తున్నాను. బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు నేను ఆయిల్ పోస్తాననమాట. పచ్చి నూనె పోస్తాను. కొంతమందికి తిరగమాత పెట్టుకోవటం ఇష్టం. కొంతమందికి పచ్చి నూనె కలుపుకుంటే ఇష్టం. నేనైతే పచ్చి నూనె కలుపుకుంటాను. తిరగమాత కావాలనుకున్న వాళ్ళు తిరగమాత పెట్టేసుకోండి. దాంతో సరిగ్గా కలవట్లేదులే అని చెప్పి చేత్తో ఇక బాగా కలిపేసానండి. మంటేముండదండి. కారాన్ని బట్టి ఉంటది. ఒకవేళ కారం మంటగా ఉంటే చెయ్యి మంట పుట్టిద్ది. కారం మంట లేనప్పుడు చెయ్యి కూడా మంట పుట్టదు. అలా బాగా కలిపేసేసిన తర్వాత నేను నువ్వుపప్పు నూనె వాడానండి. అంటే వేరుశనగ నూనె కాకోకుండా నువ్వుల నూనె ఉంటది గదా! అది చక్కగా గానుగదండి ఆయిలు. పచ్చడి కోసమని తెప్పిచ్చాను. తెప్పించటం ఏంటండి మేము మామూలుగానే నువ్వుల నూనె, వేరుశనగల నూనె కూడా చక్కగా నువ్వు నుంచే పట్టించుకొని వాడతాము. 1 ½ గ్లాస్ ఏసానండి. మళ్ళీ లాస్ట్‌లో ఇంకో గ్లాస్ పోసాను. మళ్ళీ ఆయిల్ లేకపోయినా బాగోదు. నేనేం జేస్తానంటే దీన్ని ముందు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. కొద్దిగా ఊరింది అనుకున్నాక. అప్పుడు ఎప్పుడు గావాలంటే అప్పుడు చిన్న గిన్నెలోకి తీసి మళ్ళీ కొద్దిగా పచ్చి నూనె కలుపుకుంటాను. అప్పుడు ఇంకా టేస్ట్ బావుంటది. కావాలి అనుకునేవాళ్ళు ఇంకా తిరగమాత కూడా పెట్టుకోవచ్చు. 2 డేస్ మాత్రం ఆ గిన్నెలోనే ఉంచుతానండి. కొద్దిగా ఊరి ఉప్పు, కారాలనేది తెలుస్తయి. పైన మూత పెట్టేసి అలా ఉంచుతాననమాట. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.